దేవుని లేఖనాలు మనం ధ్యానం చేద్దాము. దైవ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఉదయకాల సమయమందు ధ్యానం చేద్దాము. దయచేసి అందరూ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. దయచేసి ఎవరన్నా చదివి వినిపించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. 6 ఒకరు చదవండి తేటగా చక్కగా. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని అంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుగుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల సమయమందు మా తండ్రి, ఈ పవిత్రమైన పాదాల సన్నిధిలో చేరి మా ప్రభు నిన్ను ధ్యానిస్తున్నాము, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభు మీకే స్తోత్రములు. మా ప్రభా, లోకమంతా మా ప్రభా నిన్నటి వారే అనేక మంది మా ప్రభా నాయన ఈ లోకంలో మా తండ్రి నాయన గతించిపోయారు. ప్రభా మా తండ్రి, కొందరే ఇంకా అనుమతించి మీరు ఆశీర్వదించారు. ఈ దినాన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించటానికి ఆయన మాకు అనుమతించేందుకు మీ స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించండి, సహాయం చేయండి. ప్రభా బిడ్డలకు ఏ మాటలు అయితే అవసరమో వాటిని మీరు అందించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియుడైన సంఘస్థులకు, అలాగే జూమ్ లో పాల్పొందిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు వారు ఆయన శిలువ ప్రయాణంలో ఉన్నప్పుడు, శిలువకి సమీపించుతున్నప్పుడు, ఆయన అప్పగింపబడవలసినటువంటి ఆ గడియలు వచ్చినప్పుడు ఆయన ముందుగా యేసు ప్రభు వారు అంతకు ముందు బేతనియ అనే ఊరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణమై శిలువ వేయబడిన స్థలానికి వెళ్తూ ఉంటాడు, గెత్సేమనే తోటకి. ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు 6వ వచనంలో యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి బేతనియా అంటే రొట్టెల ఇల్లు. బేతనియా గ్రామం. బేతనియా గ్రామంలో పేరుకు బాగానే ఉంది, రొట్టెల ఇల్లే. గాని యేసు ప్రభు వారు మరి వెళ్ళినటువంటి ఇల్లు మాత్రం చాలా భయంకరమైనటువంటి ఇల్లు. అది ఎలాంటి ఇల్లు అంటే, ఒక కుష్ఠరోగి అయిన సీమోను ఇంట అని ఉంది. అక్కడ ఇంట ఉన్నప్పుడు ఊరి పేరు మంచిదే గాని ఊళ్ళో వాళ్ళు బహు భయంకరంగా ఉన్నారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా మంచి ఊర్లు ఉంటాయి, పేరుకి ఆ ఊర్ల పేర్లు భలే మంచి పేరు ఉంది అనుకుంటాం. కానీ మనుషుల్ని చూస్తే చాలా భయంకరమైనటువంటి వారిగా కనిపిస్తూ ఉంటారు. బేతనియా అంటే మంచిదే గాని ఒక ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. అది కుష్ఠరోగి అయిన సీమోని ఇంట.
ఒక ఇంట్లో ఒక రోగి ఉన్నాడంటే ఆ ఇల్లు సంతోషంగా ఉండదు ఎప్పుడు కూడా. మామూలుగా ఇది తాత్కాలికంగా వచ్చిపోయే రోగం కాదు. ఇది ఎటువంటి రోగం అంటే కుష్ఠరోగము, చాలా భయంకరమైనటువంటి రోగము. అది అంత తేలిగ్గా పోయేది కాదు, బాగుపడేది కాదు. అది ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఎంత దుర్వాసన వస్తుందో, చాలా అసహ్యంగా ఉంటది. నేను చూశాను ఒకసారి ఒక ఇంట్లో, ఒక ఇల్లు తెలియకుండానే నాకు ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్తే ఆ ప్రార్థన చేసి మళ్ళీ వేరే ఇంట్లో కూటం పెట్టాలి. ఆ ప్రార్థనకు ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం, రావట్లేదు ఏంటి ప్రార్థనకి, వచ్చేవాడు కదా అని వెళ్ళాను. వెళ్తే ఎవ్వరు లేరు. ఆయన ఒక మూల కూర్చున్నాడు మంచం మీద. పలకరించి ప్రార్థన చేస్తే, ఏం బాబా దగ్గరికి వెళ్ళి నేను కూడా కూర్చున్నాను, సెకండ్ ఇచ్చాను. ఆయన రావట్లేదంటే ఆయన వెనక్కి వెళ్తున్నాడు. ప్రార్థనకు రండి, మీరు ప్రార్థనకు వచ్చి వెనక కూర్చుని వెనకాల వెళ్ళిపోతున్నారు, మీరు రండి, గుడి కూడా రావాలి, కక్కిపోవడం అని అన్నాను. అంటే అలాగే అయ్యారు అన్నాడు. తర్వాత ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ గమనించారు నన్ను. ఆ ఇంట్లో కుష్ఠరోగి ఉన్న ఇంటికి వెళ్ళొచ్చాడు పాస్టర్ గారు, కాళ్ళు చేతులు కడుక్కుని సబ్బుతో వస్తే బాగుంటుందని 2 సబ్బు తెచ్చింది ఆవిడ. 2 సబ్బు తెచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని రండి అంటే, ఏంటమ్మా ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా అన్నాను. లేదు తర్వాత చెప్తానులేండి అని ఉంది. కడుక్కున్న తర్వాత చెప్పింది, మీరు వెళ్ళింది కుష్ఠరోగి ఇంటికి వెళ్ళారండి, ఆయన చేతులకి గొడ్డలు కట్టారు తెలుసా నీకు అన్నది. అవునమ్మా ఉన్నాయేవో చీకట్లో ఉన్నాను, అది కరెంటు లేని ఇల్లు. అంటే అంత చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైనటువంటి, చూడలేని ఉండలేనటువంటి ఇల్లు. కానీ విచిత్రం, యేసు ప్రభు వారు అలాంటి ఇంటికే వెళ్ళాడు. ఆ ఇల్లు బాగు చేయాలి, ఆ ఇల్లును స్వస్థపరచాలి, ఆ ఇంటికి ఒక మంచి సువాసనకరమైనటువంటి ఇల్లుగా చేయాలని ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ మనం గమనించినప్పుడు యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి, కదా, మిక్కిలి విలువైనటువంటిది అత్తరు తీసుకుని వచ్చింది. ఇల్లేమో కుష్ఠరోగం ఇల్లు, చాలా మంది రారు ఆ ఇంటికి. కానీ అక్కడ ఉన్న మాట ఏంటంటే యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసింది. యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నాడు గనక మనం వెళదాం, ఇబ్బంది ఏమి లేదు కదా అని చెప్పేసి అత్తరు బుడ్డి తీసుకుని ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. అందరు చూస్తున్నారు ఇదంతా కూడా, యేసు ప్రభువుని చూస్తున్నారు, ఆయన శిష్యులు, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి, లేక కొంతమంది అయితే దేవుడు, కొంతమంది అయితే యేసు ప్రభు వచ్చాడు అంటే రకరకాలుగా ఆ ప్రభువుని చూడడానికి వచ్చారు. అప్పుడు ఆవిడ మిక్కిలి విలువ కలిగినటువంటి ఆ అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అంటే తలకి పెడుతుంది, తల మీద పోసేది. ఇది చాలా విచిత్రమైన సన్నివేశం. అసలు ఆ ఇంటికే వెళ్ళకూడదు యేసు ప్రభు వారు కానీ ఎవరు కానీ, పైగా ఆ ఇంట్లో యేసు ప్రభు భోజనం చేస్తున్నాడు. భోజనమునకు కూర్చుని ఉండగా ఇలా గమనించండి, యేసు ప్రభు వారు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి సువాసనకరమైనటువంటి ఇల్లుగా చేయాలని దేవుడు ఆశీర్దిస్తాడు. దాన్ని సంతోషకరమైనటువంటి ఇల్లు. అవును, యేసు ప్రభువుని మనం చేర్చుకోవాలి. మన ఇంట్లో నిరంతరము ప్రభు ఉండాలి. ప్రభువు నిరంతరము మన ఇంట్లో ఉంటే
ఆయన చేర్చుకుంటే ఆ ఇల్లు సువాసనకరమైన ఇల్లు అవుతుంది. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు. యేసుప్రభు రావడం, ప్రభువారు ఆ ఇంట్లో సంచరించటము, మరి ఆయన భోజనం చేయడము ఇష్టం ఉండదు. ప్రభువుని ఆహ్వానించరు, సంఘాన్ని ఆహ్వానించరు, విశ్వాసుల్ని ఆహ్వానించరు. ఆ ఇంట్లో ఉన్నటువంటి చీకటి, పాపము, రోగము దేవుడు బాగు చేసేవాడన్న సంగతి చాలా మందికి అర్థం కాదు. ప్రభువుని ఆహ్వానించాలి. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కాల. ఆమె మిక్కిలి విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి పోస్తే తల మీద పోసింది. చూడండి, అత్తరు మామూలుగా కొంచెం రాసుకుంటే ఒంటికి ఎక్కడ రాసుకున్నా కానీ అది ఇల్లంతా వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. ఎవరో ఒక సహోదరుడు మొన్న మధ్య బాగా దగ్గు జలుబు చేస్తే ఒక అరుకు తెచ్చాడు. అయ్యగారు ఇది మీరు రాసుకోండి అని. చిన్న సీసాలో కొంచెం ఉంది అది అరుకు. అదేదో ఆయుర్వేద హోమియో అరుకు ఏదో అది తెచ్చాడు, ఎరబలదంట. అది కొంచెం అలా రాస్తే చాలు ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. అత్తరు కూడా అలాంటిదే. అత్తరు కొంచెం రాసుకుంటే ఇల్లంతా వాసన వస్తే తల మీద పోసారు. తల మీద పోసినప్పుడు ఇంకా ఆ ఇల్లే కాదు, చుట్టుపక్కల ఇళ్ళకు కూడా ఆ వాసన వస్తుంది. ఆ శిష్యులు అంటున్నారు, అంత మంచి ఇప్పుడు కుష్ఠరోగం వాసన పోయింది, రోగిష్టి వాసన పోయింది, అక్కడ ఆ ఇల్లు అంతా కూడా యేసుప్రభు రావడం వల్ల కదా బాగుపడింది. అనేకులు వచ్చారు, చక్కని సువాసనకరమైన ఇల్లు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే విచిత్రము, శిష్యులకు మాత్రం అది నచ్చల. శిష్యులకు కొందరికి ఆ పని నచ్చల. ఏమంటున్నారు, ఎందుకు ఇంత అత్తరు ఈయన కోసం ఖర్చు పెట్టారు, ఊరికే తల మీద పోసారు, ఊరికే కారిపోయింది, ఊరికే అది నేలపాలైపోయింది అన్నట్టుగా దేవుని కొరకు ఆ అమ్మాయి చేసినటువంటి ఆ పని చాలా మందికి నచ్చలేదు. వాళ్ళు అంటున్నారు, ఆయన భోజనమును కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసాను, శిష్యులు చూచి అదిగో కోపం కూడా వచ్చిందంట. చాలా కోపం, కొంతమందికి కోపం. ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా బీదలకి వచ్చునే అనేది. అంటే ఉద్దేశం ఏంటి, పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు లేకపోతే ఇంకో పనికి ఈ అత్తరు ఇవ్వాలనుకుంటే దానికి ఇవ్వచ్చు కదా, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టొచ్చు కదా ఇట్లా అంటున్నాడు. కానీ మొదటి స్థానం ఆ అమ్మాయి, ఆ స్త్రీ యేసు ప్రభుని ఎంచుకుంది. దేవునికి ఇవ్వాలి, ప్రభుకి ఇవ్వాలి. యేసు ప్రభు తర్వాత అంటాడు, కింద మనం చూస్తూ ఉంటాము, యేసు ప్రభు వారు ఆయన తర్వాత అంశంలో ఏమంటాడంటే, మీరు బీదలకి ఇవ్వచ్చు, వాళ్ళకి వీళ్ళకి అమ్మి దాన్ని అమ్మేసి గొప్ప వెలకి, చాలా ఖరీదైనటువంటి వెలకి అమ్మి దాన్ని తీసుకుని వచ్చి ఇవ్వచ్చు కదా అని అంటే, యేసు ప్రభు అన్నాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, రోగాలు మీతోనే ఉంటాయి, అడుక్కునే వాళ్ళు భూమి ఉన్నంతకాలం ఉంటారు. కానీ నన్ను సన్మానించటానికి, అత్తరు ఇవ్వడానికి నేను మీ మధ్య ఉండను. నేను కొద్ది కాలమే ఉంటాను, నేను కొంతకాలమే ఉంటాను. ఆ తర్వాత శిలువ వేయబడి మరణానికి వెళ్ళిపోతుంటాను, 3వ దినమున తిరిగి లేస్తాను. కాబట్టి ఆ కార్యం చూసి ప్రభు అంటున్నాడు, ఇక్కడ చక్కని మాట అన్నాడు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసెను,
ఈమెని మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేనెప్పుడు మీతో కూడా ఉండను. అది అంటే యేసు ప్రభు పని చేయడానికి సమయము మించిపోతుంది. యేసు ప్రభుకి ఆ అత్తరు ఇవ్వడానికి అది మిక్కిలి శ్రేష్టమైన, ఖరీదైనప్పటికీ శ్రేష్టమైన దాని ప్రభు మన మధ్య ఎల్లప్పుడూ ఉండడు. ఈ కార్యము చేయడానికి మళ్ళా దొరకదు. ఏమో మళ్ళా ప్రభువుని నేను చూస్తానో లేదో, ప్రభువుది ఇంటికి వస్తానో లేదో అనుకుంది ఆవిడ. అందుకని విలువైన అత్తరు తీసుకుని తల మీద పోసింది. అందరూ ఆటంకపరుస్తున్నారు, కానీ ప్రభు మాట అక్కడ చాలా చక్కని మాట అన్నాడు. ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు రకరకాలుగా అనుకుంటున్నారు అక్కడ. శిష్యులు ఒక మాట అన్నారు, వాళ్ళ ఒక మాట, వీళ్ళ ఒక మాట. ప్రభు ఏమంటున్నాడు? దీనిని ప్రభు ఏమంటున్నాడంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. దేవుని స్తోత్రం. ఏమంటాడు? ఒక మంచి కార్యము చేశారు. మంచి కార్యం చేసింది ఈవిడ. ఎందుకు మీరు తొందర పెడతారు? మీరు చేసేవన్నీ చెడ్డ పనులే కదా. మీరు చేసేవన్నీ మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. మీరు చేసేవన్నీ ఎవరెవరికో చేస్తున్నారు. మీరు చేసేవన్నీ దేవునికి సంబంధం లేని కార్యాలు ఎన్నో చేస్తున్నారు. కానీ ఈమె మాత్రము నా నిమిత్తమై ఒక మంచి కార్యం చేసింది, మంచి పని చేసింది. ఈ ఇంటిలో ఉన్న దుర్వాసన పోయింది. ఈ ఇంటిలో ఉన్నటువంటి రోగము బాగుపడుతుంది. ఈ ఇంటిలోనికి నేను వచ్చాను కాబట్టి వెలుగుతో నింపబడింది. అంచేత ఆమెకు ఆనందం, సంతోషం. ప్రభు వచ్చాడు కదా, ప్రభు కొరకు నేను ఏమైనా చేయాలి, ప్రభు కొరకు నేను ఏమైనా చేయాలి. ఎంత భారం ఉంది ఆమెకి! ప్రభు కొరకు ఒక మంచి కార్యం చేయడానికి, మంచి పని చేయడానికి ఆమె పూనుకుంది. ఒక స్త్రీ కదా. బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ కొందరినే యేసు ప్రభు పేరు చెప్తూ ఉన్నాడు. కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలో చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో పేర్లు. కానీ కొన్ని పేర్లు యేసు ప్రభు ఎత్తి చెబుతూ ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, యేసు ప్రభు వారు ఒకసారి మందిరంలోనికి వెళితే ఆ మందిరంలో అందరూ కానుకలు వేశారట. పెద్దవాళ్ళు వేశారు, చిన్నవాళ్ళు వేశారు, ధనవంతులు వేశారు, రకరకాల వాళ్ళు కానుకలు వేశారు. కానుక అక్కడ పెట్టారు. అందరు వేసిన తర్వాత యేసు ప్రభు లేచి అన్నాడు, మీ అందరికంటే ఒక ఆవిడ చాలా ఎక్కువ వేసింది అన్నాడు. ఎక్కువ వేసిందా కదా? ఎంత వేసింది? ఏముంది ఆమెకి? ఇల్లు లేదు, వాకిలు లేదు కదా. ఏం ఎక్కువ వేసిందని ఆలోచిస్తున్నా, ఎవరా అని. కొంతమంది అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ధనవంతులు, శాస్త్రులు, పరిచయులు ఇలాంటి వాళ్ళు అనుకోవచ్చు, యేసు ప్రభు వారు ఒకరు మీ అందరికంటే ఒకరు ఎక్కువ వేశారంటే నా పేరేమన్నా చెప్తాడేమో, నేనే ఎక్కువ వేసాను అనుకోవచ్చు కొందరు. నా పేరు చెప్తాడేమో. చివరికి యేసు ప్రభు వారు అన్నాడు, ఒక బీద విధవరాలు వేసిందంట. ఏంటంటే ఆమెకున్నదంతా వేసిందంట. ఏదో ఉంది ఆమెకి, కొంచెం ఉంది ఆమె, అదంతా తెచ్చి ప్రభుకి వేసిందట. అంటే ప్రభు చూస్తున్నాడు, చూసి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభు కార్యాలు, ప్రభు పని, ప్రభు సేవలో మన జీవితంలో ఒక మంచి పని చేసినప్పుడు, ఒక మంచి మాట చెప్పినప్పుడు కదా, ఒక మంచి కార్యం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. మనుషులు మర్చిపోతాం చాలాసార్లు, మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోడు. అంటున్నాడు ఆయన, ఈ మంచి కార్యము చేసింది ఈవిడ కదా, నా విషయమై నా కొరకు చేసింది మంచి కార్యం కదా. ఈమె మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? కొందరు తొందర పెడతారు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. ఏ ప్రార్థన, పొద్దాక ప్రార్థన, అది ఇది అంటుంటారు. తొందర పెడుతున్నారు, తొందర అక్కర్లా. యేసు ప్రభు వారు అంటున్నాడు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ ఈమె ఎత్తరు నా శరీరమునకు పూసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా.
ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఈ కార్యము, ఈవేళ ఈమె చేసినటువంటి కార్యము, సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమెను గురించి ప్రస్తావన ప్రశంసింపబడును. చూసారా దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. అవునండి, మనము ఆత్మల పట్ల, సంఘము పట్ల, దేవుని యొక్క సువార్త పట్ల మనం చేసే ప్రతి పని, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు మర్చిపోడు. ఎందుకంటే దేవుని కొరకు, ఆత్మల కొరకు మనం చేసేటటువంటి కార్యములు, పనులు అది మంచిది అయినట్లయితే దేవుడు దానికి మించిన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఒకసారి నెహెమ్యా ఆ యెరూషలేము గోడలు కట్టడానికి పని కూరుకున్నాడు. యెరూషలేము చుట్టూ కూడా గోడలు ఉంటాయి, పెద్ద పెద్ద గోడలు, చాలా వెడల్పు ఉంటాయి, పెద్ద రాళ్ళు. అవి శత్రువులు పడేస్తే నెహెమ్యా కాలంలో తిరిగి ఆ గోడలు కడుతున్నారు రెండోసారి. కడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మాట అన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా గ్రంథం చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఆ వచనం చాలా చక్కని మాట ఉంటుంది. అక్కడ 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే చాలా చక్కని మాటలు అందులో మనం జ్ఞాపకం చేసుకుంటాము. చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం చదవండి, లేక 18వ వచనం చదవండి. 2:18. ఎవరు లేరా ఇక్కడ? మా వాక్యం చదవండి ఎవరన్నా. 2:18. సరే, నేనే చదువుతాను. ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అనేను. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనుడు కదా అంటున్నాడు నెహెమ్యా. అంటున్నాడు ఇక్కడ, చాలా చక్కని మాట నెహెమ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు నెహెమ్యా? సరే చదవండి ఆ మాట, మీరు ఎవరన్నా చదవండి, ఎంత బాగుంది ఆ మాట. 18వ వచనంలో చూస్తే కదా, ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చాను. ఆ మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకు బలము తెచ్చుకొనిది అన్నాడు. ఒక మంచి కార్యము చేయడానికి అంటున్నాడు, బలము తెచ్చుకొనిది. అవును, దేవుని కార్యాలు, దేవుని పని మన జీవితంలో కదా, అలాగే దైవ సన్నిధిలో మనము దేవుని కొరకు బలము తెచ్చుకునే వారిగా ఉండాలి. మనం బలహీనులమే, శక్తిహీనులమే, కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు ఏమంటాడు, ఈమె చేసినదంతయు కదా. చాలా విషయాలు ఉన్నాయి, చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం, 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. కాబట్టి ఆ వచనము ఏంటంటున్నాడు, ఎందుకంట ఈ స్త్రీ నా విషయం యొక్క మంచి కార్యము చేశాను, ఈమెకు మీరేలా తొందర పెట్టుతున్నారు? బీదలు ఎప్పుడు మీతోనే కూడా ఉన్నారు, కానీ నేను ఎప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరమునకు పోసి నా భూస్థాపన నిమిత్తము వీళ్ళు చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును? అది ఎంత దూరం వెళ్ళింది ఆమె సువాసన? ఆమె ఒక కుష్ఠరోగి ఇంటిలో పోసినటువంటి సువాసన ఎంత దూరం పోయిందట? సర్వలోకానికి. అవునండి, 24 గంటలు ఇక్కడ భూమి అంతటా సువార్త ఎప్పుడు, రోజు వాక్యం ఏదో దేశంలో ఏదో ఒక ఇంట్లో ఆ సువార్త వినపడుతుంది. ఏదో ఒక చోట ఎవరి గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నాం, రేపు ఒకళ్ళు చెప్పుకుంటారు ఎక్కడో చోట ప్రపంచంలో. అలాగున సువార్త ప్రకటించబడుతుంది. ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాము. మంచి కార్యము ప్రపంచం అంతా చెప్పబడుతుంది. అందుకని
ఆమెకున్న భారము, ఆమెకున్న వేదన, అది ఆమెకున్న వేదన. అందుకని నెహెమ్యా అంటున్నాడు, నెహెమ్యా ఆ విశ్వాసులకి మధ్యలో పడిపోయిన గోడలు, కాలిపోయిన గుమ్మాలు, కాలిపోయిన గోడలు అవన్నీ కూడా తిరిగి కట్టడానికి, బాగు చేయడానికి రండి, బలం తెచ్చుకుందాం అంటే అందరూ నడుం కట్టి అంటండి. మంచి కార్యం ఇది, మంచి కార్యం. మంచి కార్యాల వైపు మనం కనులెత్తి చూడాలి. మంచి కార్యాలు చేయడానికి మనసు సిద్ధపరచుకోవాలి. మంచి కార్యములు అనగా ఏమిటి? మంచివాడు ఒక్కడే. మంచివాడు ఏమిటి? మంచి పని ఏమిటి? మంచివాడు ఒక్కడే, యేసుప్రభువాడు ఒక్కడే మంచివాడు. లోకంలో పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ఏ దోషము లేనటువంటి వాడు, మంచివాడు. మానవులు మంచివారిగా చేసేవాడు యేసుప్రభువే. కాబట్టి యేసుప్రభు ఆయన కదా మంచి, పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి. కాబట్టి ఆయన కార్యాలు చేయడానికి కూరుకోవాలి. ఏమిటి ఆయన కార్యం? ఆయన గురించి సువార్త ప్రకటన, ఆయన కార్యములు చేయట, సువార్త కార్యములు, సంఘ కార్యక్రమాలు, దేవుని కార్యం, మనం రాకడ పర్యంతము ఆయన రాకడ కార్యక్రమాలు చేయాలి. అది మనకు ఆశీర్వాదము, దీవెన. ఉదయకాల సమయంలో అలాగున ప్రభు పాదసంలో మనం పెట్టుకుని కదా దేవుణ్ణి మనము ప్రార్థన చేద్దాం, ప్రభుకి మనం విజ్ఞాపన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం, తాళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి మన ఆయన యొక్క ఉదయకాల సమయం ముందు ఆయన హరివో మా ప్రభా, ఒక స్త్రీ సహోదరి ప్రభు కొరకు ఒక మంచి పని చేయడానికి కూరుకుంది. మమ్మల్ని కూడా మా తండ్రి అలాగున పురికొల్పుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో సహాయం చేయండి, కృప చూపండి. ఈ బిడ్డల్ని దీవించండి ప్రభా. ఉదయకాల సమయం మందు ఆయన మా ప్రభా, నీ కొరకు మేము అనేకమైన మంచి కార్యములు చేసి నిన్ను సన్మానించి, పూజించి, ఆరాధించే భాగ్యం దయచేయమని, కుష్ఠరోగులను మా ప్రభు, భయంకరమైనటువంటి పాపులను ఆయన నీతిమంతులుగా చేసే దేవుడవు, పరిశుద్ధులుగా చేసే దేవుడవు. అట్టి నీ కృప ఆయన ఈ సంఘములకు, పేరు వచ్చిన బిడ్డలకి ఆయన మీరు అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.